పర్యావరణ పరిరక్షణలో భాగంగా విఎల్పురం రైతు బజార్లో 10వ వార్డు కమిటీ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచకట్ట శివప్రసాద్, సెక్రటరీ వాసంశెట్టి బుజ్జి కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్లను పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని విఎల్పురం రైతు బజార్లో 10వ వార్డు కమిటీ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచకట్ల శివప్రసాద్, సెక్రటరీ వాసంశెట్టి బుజ్జి మరియు ఇతర కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం జూట్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, జానకి రామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్, ఎం శివ, రామారావు, వరలక్ష్మి, విజయ, అప్పారావు, ఆర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు పుట్టినరోజుని పురస్కరించుకొని రాజమహేంద్రవరం నగర సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ విఎల్పురం రైతు బజార్ దగ్గర క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే టౌన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ వద్దు జూట్ బ్యాగులు ముద్దు అన్న నినాదంతో ఈ రోజున మరి ఈ రైతు బజార్కి వచ్చే కస్టమర్లందరికీ కూడా ఈ బ్యాగులు పంచడం జరుగుతుంది. అలాగే ఈ రైతు బజారే కాకుండా రాజమండ్రిలో ఉన్న అన్ని రైతు బజార్లోనూ అలాగే మరి ప్రత్యేకించి మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చేపట్టడం జరిగింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ తీసుకుందో అదే ఉద్దేశంతో ఈరోజు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగులను వద్దు మరి జూట్ బ్యాగులు వద్దు అనే నినాదంతో ముందుకు తీసుకురావడం చాలా ఆనందదాయకం. ఇది మొత్తం రాష్ట్రం అంతా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా లోకేష్ భవిష్యత్ తరాల నాయకుడు, యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఈరోజు క్లీన్ రాజమండ్రి ఉంచాలనే ఉద్దేశంతో ఈవేళ గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతి చోట రైతు బజార్ల దగ్గర ఈ జూట్ బ్యాగ్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకి 2027లో పుష్కరాలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఈ ప్లాస్టిక్ అనేది నిషేధిస్తే పుష్కరాల టయానికి మనకి అంతా క్లీన్ రాజమండ్రిగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచే ఈ జూట్ బ్యాగుల్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ అవకాశం నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మన నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మన విఎల్పురం రైతు బజార్లో అవాయిడ్ ప్లాస్టిక్ అలాగే జూట్ బ్యాగులు పంచిపెట్టి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. దయించి అందరూ కూడా కవర్లతో కాకుండా జూట్ బ్యాగులతోటి ఏదైతే సామాగ్రి కొనుక్కుంటారో కాయగూరలు కానీ వగేరా అన్నీ కూడా అందరూ జూట్ బ్యాగులు తీసుకొని రావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, అలాగే విద్యార్థుల గురించి, అలాగే అనేక కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ఆయన అహర్నిశలా కష్టపడతా రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండి ఆయన మున్ముందు అనేక విధాలుగా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేలాగా ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండేలాగా ఈ రాజమండ్రి వాసుల తరపున మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు పెద్దలు, ఇన్ఛార్జ్ రాజేంద్ర గారు, అలాగే వార్డు కమిటీ, అలాగే 10వ వార్డు ఇన్ఛార్జ్ మన భద్రరావు గారు, అలాగే వార్డు కమిటీ, ఈ వార్డులో పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ